నిద్రాణమైన పరిణామ శక్తులను మేల్కొల్పటమే మాస్టర్ పాత్ర. జీవ పరిణామ క్రమంలో మధ్యస్థ దశే మానవ దశ. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమండలం మీద ఏర్పడిన మొట్టమొదటి మహాసముద్రాలలో జీవం ప్రారంభమైందని అంటారు. అలా ప్రారంభమైన జీవం క్రమక్రమంగా పరిణామం చెంది ఈ మానవ దశ వరకు వికసించింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామ క్రమంలో అత్యున్నతమైన దశ మానవుడేనని విజ్ఞాన శాస్త్రము, యోగ శాస్త్రము అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అన్న మాట మరచిపోయి ఇదే పరిణామ స్థాయికి పరాకాష్ట అని మనిషి అనుకుంటున్నాడు. ఇది తప్పు. మొట్టమొదట ఉద్భవించిన జీవం తానంతట తానే ఇప్పటి మానవ స్థితి వరకు ఎదిగింది. అంటే అది అలా పరిణామం చెందుతున్నప్పుడు ఆ జీవానికి ఆలోచించవలసిన అవసరం కానీ, ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం కానీ లేకపోయిందని చెప్పాలి. అయితే ఇలా అప్రయత్నంగా క్రమక్రమంగా దానంతట అదే పరిణామం చెందటానికి చాలా కాలం పట్టింది. మానవ స్థాయి తరువాత పరిణామాన్ని గురించి విజ్ఞాన శాస్త్రంలో ఏ సమాధానమూ లేదు. కానీ మానవుడు తనకు తానుగా తన తరువాత స్థాయికి ఎదిగితే మరల పరిణామం దానికదే అప్రయత్నంగా సాగుతుందని ఆధ్యాత్మికత చెబుతుంది. మన మాస్టర్ కూడా అదే అన్నారు.